మమతా బెనర్జీ అయితే ఇక ఫుల్ పండగ చేసుకుంటుంది. ఎందుకు అంటే ఇప్పటిదాకా వరుసది ఇప్పుడు ఢిల్లీలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే వరుస పెట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 99 వచ్చాక ఇక మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ భయపడ్డారు. ఆ తర్వాత జరిగిన 4 ఎన్నికల్లో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం. కాంగ్రెస్ ఇంకెవరితోన్నా కలిస్తే ఆ పక్షాలు గెలుస్తున్నాయి తప్పించి జార్ఖండ్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో డైరెక్ట్గా వీళ్ళకి సీన్ లేదన్నటువంటి విషయం స్పష్టమైపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మమతా బెనర్జీ డైరెక్ట్గా ఏమడుగుతోంది, కాంగ్రెస్ వల్లనే మేము ఓడిపోయాం, కూటమి ఓడిపోయింది, మేము స్ట్రాంగ్గా ఉన్న చోట గెలిచింది తమిళనాడులో కానీ లేకపోతే బెంగాల్లో కానీ అలాగే కేరళలో కానీ ఇవన్నీ కూడా మిత్రపక్షాలు స్ట్రాంగ్గా ఉన్న చోట గెలుస్తున్నాం, కాంగ్రెస్ ఉన్న చోట్ల దెబ్బతింటున్నాం. కాబట్టి ఐఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మార్చమని ఆవిడ మరొకసారి డిమాండ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఆవిడ కోరుకుంటోంది ఆ స్థానం ఐఎన్డీఏ చైర్మన్ అట్లాగే ప్రధానమంత్రి అభ్యర్థిగా. ఏం జరుగుతుందో చూడాలి.